ఇద్దరు కొట్లాడితే మూడోనికి లాభం అంటారు పెద్దలు. ఇప్పుడు ఆ మాట చర్చలలో అక్షరాల నిజమైంది బాసు. పెట్రోల్ లేక ప్రజలు అవస్థ పడుతుండగా ప్రపంచం మీద ట్రంప్ తాత యుద్ధం ప్రకటించిండు. ఇరాన్ అమెరికా యుద్ధం మధ్య టెన్షన్ పెరుగుతుంటే ఇక మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సీన్ ఏంటంటే ప్రజలు పెట్రోల్ కోసం యుద్ధం చేస్తుండ్రు. గత కొన్ని రోజులుగా ఏడ చూసినా మళ్ళా ప్రతి పెట్రోల్ బంకు దగ్గర నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా 15 నుంచి 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అన్నీ ఖాళీగానే నో స్టాక్ బోర్డు పెట్టుకుండ్రు. ఇది ఇట్లుంటే కల్లకుర్తి రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ డీజిల్ ఉందనే వార్త బయటికి రాగానే జనం ఒక్కసారిగా ఎగబడ్డరు. వాహనాలు మొత్తం చుట్టుముట్టినాయి. ఇది నిజంగా కొరతనా లేక రూమర్స్ ప్రభావమా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది జడ్చర్ల. మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు తెలియదు. కానీ గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు కనిపిస్తున్నాయి. ఏడుకోవాలన్నా పెట్రోలు బైకులు కార్లు తీయాల్సిందే కదా, దానికైతే ఇంధనం కావాల్సిందే. ఇంకా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చాలా బంకుల్లో ఇంధనం కొరత కనిపిస్తుండగా కల్లకుర్తి రోడ్లో బంకులో పెట్రోల్ ఉందని తెలిసిన వెంటనే జనాలు ఒక్కసారిగా ఆడికి వెళ్ళిర్రు. మరి సరఫరా సమస్య, రూపణ సమస్య, ప్రభుత్వం విఫలమైందా, ఏదో ఒకటి అధికారులు బయటకు వచ్చి ప్రజలకు చెప్తే కదా. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే చందంగా మారిపోయింది మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో. ఇంకా పాలమూరు జిల్లా కేంద్రంలో కూడా నిన్న రాత్రి పెట్రోల్ కోసం తిరిగి నాకు చాలా యాస్తకు వచ్చింది. ఇంకా జడ్చర్ల పెట్రోల్ బంక్ రాగానే అది కొనికరించి 300 రూపాయల పెట్రోల్ వస్తే గదే పెట్రోల్ పోసుకొని ఇలా 2 వార్తల కవరేజ్ ఇంకైతే పోయినాము. ఇంకా అవసరం ఉన్నా లేకున్నా బయటకు వచ్చేటోళ్ళు మాత్రము బుర్ర బండ్లు తీస్తుర్రు. నిజంగా కష్టపడి బయటికి వెళ్ళి పని చేసుకునేటోనికి పెట్రోల్ లేకపోతే మస్తు అవస్థ పడుతుంది. కానీ క్యాన్లల్లా డబ్బాలల్లా అవసరం ఉన్నా లేకపోయినా లీటర్ డబ్బాలు, థమ్స్అప్ డబ్బాలు, 20 లీటర్ల 30 లీటర్ల క్యాన్లు, 50 లీటర్ ఎట్లా పడితే అట్లా పోసుకపోతున్నారు. ఇంకా దొరకదేమో, ప్రపంచం అంతమా అయిపోతుందేమో అన్నట్లు. అధికారులు దీనిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్రోల్ మస్తుందనేమో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. మరి పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ఎందుకు లేదా అర్థమవుతలేదని జనాలు అవస్థ పడుతుర్రు. ఎన్ని అని చూస్తారు, ఏం చేస్తారు చెప్పండి. ఏమంటారు చూడు, ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మీరు ప్రజలని ఇబ్బంది పెడతామనేది చాలా కష్టము, ఇబ్బందిగా అవుతూ ఉంది. ఎందుకోసం అంటే ప్రభుత్వాలు నడవాలన్నా, కంపెనీలు నడవాలన్నా, ఎవడన్నా బతకాలన్నా, చేయాలన్నా ప్రజలే కదా ముఖ్యము. మీ ప్రజల ఆపసోపాలు పట్టించుకోకుండా చల్లగా ఏసీలలో కూర్చొని గురకబెడుతున్న అధికారులారా ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రజల అవస్థలు చూసింది. ఒక సైడు మండే ఎండలు, మరో సైడు పెట్రోల్ కోసం మంటలు. ఇంకా పుసుకున్న బండ్ల నిండా ఉంటేనే ఎక్కడికైనా ఎమర్జెన్సీ అయితే ఉరకాల్సిన అందరు స్టాక్ పెట్టుకుంటుర్రు. ఇండ్లలో లీటర్ బాటిళ్ళల్లో, తర్వాత క్యాన్లలో పెట్టుకుంటారు. కొంచెం భద్రం, ఎండాకాలము చిన్న అగ్గి రాజు చేసుకున్నా కూడా దేనికో పోతే ఏదో ఊడిపోయిందంటారు చూడు, ఉన్నది ఉంచుకో, ఏదో బతెలా చందంగా మారుతుంది. కాబట్టి కొద్దిగా పెట్రోలు ట్యాంకులలో, లీటర్ బాటిళ్ళల్లో, 20 లీటర్లు 30 లీటర్ల క్యాన్లలో పట్టుకున్న కూడా కొద్దిగా భద్రంగా ఉంచుకొని భద్రంగా దాపెట్టుకోండి. ఏదో పెట్రోల్ దొరకదని తీసుకొని పోయి చిన్నపిల్లలు వాళ్ళు ముందుకే ఎండాకాలం హాలిడేస్లలో పిల్లలు ఇంటికాడనే ఉంటారు. ఏకు మేక అయిపోతే వెనకటికి ఇంకెవడు కాడబ్బా. ఎందుకోసమని మనము రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులం కదా అందరము. మీ మంచి కోసమే చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా పడుండి. ఇంకా మరి అధికారులు కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇంకా పెట్రోల్ అరేంజ్ చేస్తే ఇట్లాంటి కష్టాలు ప్రజలకు ఉండవు. మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? కామెంటింగ్ అయితే చేయండి ప్రజలారా. జేసీఎల్ న్యూస్ టీవీ మీ వెనకనే